హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీ వాట్సాప్ మీకు తెలియకుండా హ్యాక్ అయిందని మీకు అనుమానంగా ఉందా? అయితే నేను 3 వేస్లో చెప్తున్నాను. మీకు ఆ 3 కానీ మీ దాంట్లో జరుగుంటే మాత్రం మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయినట్టు కన్ఫర్మ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ హ్యాక్ అయ్యి ఉంటే దాన్ని ఏ విధంగా రిమూవ్ చేసి ప్రొడక్షన్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చినైతే లైక్ చేసుకుని, ఇంకా నచ్చినట్టు కామెంట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయినది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కింద కామెంట్లో మీ ఊరు పేరు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫస్ట్ రీజన్ చూసుకుంటే, మన వాట్సాప్లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ అయ్యి దానికి మనకి అడ్మిన్ అయ్యి ఉండటము ఈ విధంగా ఉంటే మటుకు హ్యాక్ అయినట్టే. రెండో రీజన్ చూసుకుంటే, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన పర్మిషన్ లేకుండా మెసేజ్ చేసేసి ఉండటం కానీ. నెంబర్ 3 చూసుకుంటే, లాస్ట్ స్క్రీన్ అది మనము ఉన్న టైం కంటే ఎక్కువ టైం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనము 10 దాకా ఉండేసి ఎండ్ అయిపోయినామంటే లాస్ట్ స్క్రీన్ చూసుకుంటే 11-12 అట్టగాని చూపించిందంటే మాత్రం ఖచ్చితంగా మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 వేస్లో మీకు కన్ఫర్మ్ అయ్యి ఉంటే మాత్రం మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ హ్యాక్ అయ్యి ఉంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, ముందుగా మన వాట్సాప్ని ఓపెన్ చేసుకొని పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని లింక్ డివైస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే మనము ఒక దగ్గర లాగిన్ అయ్యేట్టు మన పర్మిషన్ లేకుండానే లాగిన్ ఉన్నాము. ఒకవేళ లాగిన్ అయ్యి ఉంటే మన నెట్ సెంటర్ లాగిన్ అయ్యి ఉంటే మాత్రం ఇక్కడే మనం వెళ్ళేసి వెంటనే లాగౌట్ చేసేయండి ఫ్రెండ్స్. లాగౌట్ అయిపోయింది. ఇప్పుడు మనం లింక్ డివైస్లో ఉన్నది లాగౌట్ చేసాము. అలా కాకుండా వాళ్ళు మన ఫోన్ నెంబర్ మీద లాగిన్ అయి ఉంటే మాత్రము వాళ్ళ ఫోన్లో కూడా లాగౌట్ ఏ విధంగా చేయాలని చిన్న సెట్టింగ్ అనేది చెప్తాను. ముందుగా చూసుకుంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని సెట్టింగ్స్ మీద ఆన్ చేసుకొని అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది సెట్ చేసుకొని టర్న్ ఆన్ చేసుకుని సెట్టింగ్స్ చేసుకొని ఇక్కడ కోడ్ అనేది సెట్ చేసుకుని తర్వాత వెంటనే మీరు వాట్సాప్ చాట్ అనేది బ్యాకప్ పెట్టేసుకొని ఖచ్చితంగా మన చాట్ అనేది బ్యాకప్ పెట్టుకున్న తర్వాత మన వాట్సాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కొత్తగా ఇన్స్టాల్ చేసుకొని ఫ్రెష్గా లాగిన్ అవ్వండి. అది కూడా మన 2 స్టెప్ వెరిఫికేషన్ యూస్ చేసుకుని ఫ్రెష్గా లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా లాగిన్ అవ్వడం యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు తెలియకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ మీద లాగిన్ అయినా సరే మన 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మనం లాగిన్ అయినా కాబట్టి వాళ్ళు లాగౌట్ అయిపోతారు ఫ్రెండ్స్. దీని ద్వారా మన వాట్సాప్ అనేది ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ వాట్సాప్ కానీ హ్యాక్ అయ్యి ఉంటే ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలో తెలుసుకున్న తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.